మనకి ప్రస్తుతం మనుషులు చంపడం కంటే మనుషుల్ని వీధి కుక్కలు చంపడం ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసా? లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను ఈ వీధి కుక్కల అటాక్ గురించి ఇది 8వ వీడియో అనుకుంటా నేను చేయటం. మనకి మళ్ళీ ఇప్పుడు ఏదో గుంటూరు జిల్లాలో పొన్నూరు మండలంలో ఇంకో ఇన్సిడెంట్ ఎదురైంది. సో దాంట్లో ఏమైందో తెలుసా? ఒక చిన్న పిల్లాడు భయ్య, అతని వయసు అంతా కేవలం 4 సంవత్సరాలు. అతను ఏం చేశాడు, వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుందామని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్తే వీధి కుక్కలు వచ్చేసి అటాక్ చేసినాయి. సో మరి దీంతో గాయాల పాలయ్యాడు. గాయాల పాలయ్యాడు ఏందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ తీసుకెళ్తే సంథింగ్ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత లాస్ట్ 3 డేస్ క్రితం అతనికి పరిస్థితి విషమించింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి విజయవాడ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. విజయవాడ హాస్పిటల్లో మరి సిమ్టమ్స్ చూస్తేనేమో ర్యాబీస్ వచ్చినట్టు తెలుస్తూ ఉందని చెప్పేసి టెస్ట్ చేస్తే ర్యాబీస్ ఉందని తెలిసింది. సో మరి అందుకని చెప్పేసి మరి ఇక్కడ కాదు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ పంపిస్తే అక్కడ మరి పిల్లడు చనిపోవడం జరిగింది. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే వారంలో అట్లీస్ట్ ఈ ర్యాబీస్ వల్ల లేదంటే వీధి కుక్కలు కరవడం వల్ల అట్లీస్ట్ వారానికి ఒక 2 మరణాలైనా సంభవిస్తూ ఉన్నాయి. సో మరి దీని అంతటికి బాధ్యత వహించేది ఎవరు? మరి అంతకుముందు సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని అంతటా కూడా వాటి అన్నిటికీ వ్యతిరేకంగా మరి నిరసన చేశారు ఎవరు? వీధి కుక్కల ప్రేమికులు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ విధంగా వారానికి అట్లీస్ట్ 2 మరణాలైనా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ బాధ్యత వహించేది ఎవరు? మరి ఎవరైతే నిరసన చేశారో వాళ్ళు ఇప్పుడు వహిస్తారా ఈ బాధ్యత? లేదు కదా. మళ్ళీ దీని గురించి సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచించి మళ్ళీ ఏదైతే ఒక డెసిషన్ని మరి సవరించిందో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటే తప్ప ఇటువంటి చిన్నపిల్లలు దీనికి గురి అవ్వకుండా ఉంటారు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.